కుజగ్రహము బాలేడనుకోండి, అంటే పరిస్థితిని బట్టి. బాలేడంటే కుజుడు మంచివాడే. ఆయన మన చార్ట్‌లో ఉండే ప్లేస్‌ని బట్టి మన స్వభావం ఎట్లుంటదంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఎప్పుడు గొడవ పడతా ఉంటాడు అందరితోటి. అరే! వీడేందిరా భయ్ ఎప్పుడు ఏదో ఒక గొడవ నడుస్తూనే ఉంటది వీనితోటి అనుకుంటాం. మన సరౌండింగ్‌లో ఎవరైనా ఒకళ్ళు తగులుతా ఉంటారు. అంటే కుజుడు గనుక కుజుడు గనుక సెకండ్ ప్లేస్‌లో ఉంటే వాయిస్ రిలేటెడ్. అంటే వీళ్ళు మాట్లాడితే చాలు వీళ్ళు పక్కోడసలు వాడు నన్నే అంటుండేమో అనుకుంటాడు వాడు. అట్లా మాట్లాడతారు వీళ్ళు. అంటే అట్లా వీళ్ళకి నెగెటివ్ ఫలితాలు కుజుడు ఆ విధంగా ఇస్తాడట. మంచిగానే మాట్లాడతారు వీళ్ళు. కరెక్ట్ మాట్లాడతారు. అయినా సరే అక్కడుండే నలుగురు ఐదుగురికో ఇంకోడికో అసలు చాలా ఎగనెస్ట్ అనిపిస్తది వీడు మాట్లాడేది. ఆ విధంగా వీళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి అది తెలుసుకోవాలి. తెలుసుకొని కాస్త కుజుడికి పరిహారాలు తెలుసుకుంటూ, ఓకే. దీనితోటి ఎఫెక్ట్ అయితుంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా కంట్రోల్‌గా మాట్లాడగలిగితే కొంచెం ఇట్లాంటి పరిస్థితులు శాంతిస్తాయండి. కుజుడు చాలా బీభత్సమైన ఫలితాలిస్తాడు. విడాకులకి కారణం కుజుడే. ఆ! చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. చాలా పెద్ద సబ్జెక్టు. ప్రాబబిలిటీస్ అన్నీ 100% కరెక్ట్ అవుతాయి. అది తెలుసుకొని యాక్సెప్ట్ జేయాలి ఫస్ట్ జ్యోతిష్యం తెలుసుకునేవాళ్ళు. చాలామంది యాక్సెప్ట్ జేయరు. ఏముందిలే వీళ్ళు చెప్పేది ఇట్లుంటదా అంటారు గానీ, అది అయిపోయిన తర్వాత తెలుస్తదండి. కాబట్టి బీ కేర్‌ఫుల్. జ్యోతిష్యము తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి. మనకి చెడు ఫలితాలొచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వాటి నుంచి బయటపడే ప్రయత్నం మీరు చేయాలి. దాని గురించే పరిహారాలు. మీరేదో గుడిలోకెళ్ళి కొబ్బరికాయ కొడితే అన్నీ సెట్ అయిపోవు. ఓకేనండి. అంటే దైవభక్తి ఎందుకు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఈ జ్యోతిష్యం ఎందుకంటే బాబు నీకు ఈ పర్టిక్యులర్ టైంలో కుజుడు వల్ల నీకు ఈ బుద్ధి ఇలా చేంజ్ అవుతది. జాగ్రత్తగా ఉండు అనేది ఒక సూచన నీకు అందుతుంది. అది గూడా నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనుకుంటేనే ఆ సూచన నీకు అందుతది. లేకపోతే ఆ మొత్తం ప్రాబ్లమ్ అయినాక నువ్వు జ్యోతిష్యం దగ్గరికి పోతావు. కాబట్టి జాగ్రత్తగా జ్యోతిష్య పరిశీలన చేయించుకోండి. జ్యోతిష్యుడు చెప్పేది వినండి. వీలైతే మీరు కూడా స్టడీ చేయండి సబ్జెక్ట్. ఇదెవడో ఒకడికి చెప్పేది కాదు. మాయమంత్రాలు లేకపోతే ఏదో దేవుడు చెవిలోకొచ్చి ఎవడికి చెప్పడు. అదంతా నాన్‌సెన్స్. ఓకేనండి. సబ్జెక్టు మహర్షులు రీసెర్చ్ చేసి కొన్ని ఫార్ములాస్ ఎప్పుడో అందించారు మనకి. వాటిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుతున్నారు. మళ్ళీ అందులో ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉంది. కాకపోతే ఒకటి ఆన్‌లైన్ యాప్స్‌లో చూసి ఇంక అంతా అయిపోయింది, అంతా బాగుందంటే బాగుంది కాదు, బాలేదంటే బాలేదు కాదు. చాలా కాంబినేషన్స్ ఉంటాయండి. చాలా గ్రంథాలు ఉన్నాయి వాటికి. అవి చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నోడు మీకు అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. మీరు వాటిని రిసీవ్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన సూచనలు, సలహాలు అవి పాటిస్తూ జాగ్రత్తగా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే యూ కెన్ కమ్ ఔట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అండి. జ్యోతిష్యం ఈ విధంగా ఉపయోగపడుతుంది.